భారత్ తగ్గేదే లేదంటోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాటాకు చప్పుళ్ల లాంటి బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెబుతోంది. రష్యా నుంచి చమురు దిగుమతి ఆపడం లేదంటూ భారత్పై ట్రంప్ అదనపు టారిఫ్లు విధించినప్పటికీ రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగించడం కాదు, ఏకంగా పెరిగాయనే చెప్పుకోవాలి. జూలైతో పోలిస్తే ఆగస్టులో రష్యా నుంచి చమురు కొనుగోళ్లు పెరిగాయి. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంలో భారత్పై ట్రంప్ జూలై 30వ తేదీన 25% సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశం అయినప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని, పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25% సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25% పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్పై అమెరికా సుంకాలు 50%కి చేరింది. పెరిగిన ఈ 25% ఆగస్టు నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రకటించింది. రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనవద్దని కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదని, అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేయటం లేదని సదరు సంస్థ ప్రకటించింది. ఆగస్టులో ఇరాక్, సౌదీ అరేబియా నుంచి చమురు దిగుమతి తగ్గటం వల్లే రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. జూలై ఆఖర్లో ట్రంప్ అదనపు టారిఫ్ల ప్రకటన వచ్చింది. అయితే జూన్, జూలై ప్రారంభంలోనే ఆగస్టుకు సంబంధించిన చమురు కొనుగోళ్ల నిర్ణయాలు జరుగుతూ ఉంటాయి. అందుకే ఆగస్టులో రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు పెరిగి ఉంటాయి. టారిఫ్ల కారణంగా చమురు కొనుగోళ్ల విషయంలో రిఫైనరీలు కొత్తగా ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే ఆ ప్రభావం సెప్టెంబర్ ఆఖరు నుంచి కనిపిస్తుందని తెలుస్తోంది. అయితే చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ట్రంప్ ప్రకటించారు. అదే సమయంలో భవిష్యత్తులో భారత్పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తే భారత విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా అనే అనుమానం రాకమానదు. నిన్న మొన్నటి వరకు భారత్పై సుంకాలతో విరుచుకుపడ్డ పెద్దన్న తాజాగా మరింత సుంకాలు విధించే ఆలోచన లేదని చెప్పడంతో ట్రంప్ మెత్తబడ్డారని అంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.